గ్రీటింగ్స్ టు ఎవ్రీబడి. జీవము గల దేవుని వాక్యము వినడానికి, వీక్షించటానికి కూడి వచ్చిన మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామములో వందనములు మరియు శుభములు. ప్రియులారా, ఈ సమయంలో పేతురు రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 19, 20, 21 వచనాల నుండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనం మనసాక్షి, కాన్షియన్స్ గూర్చి కొన్ని ఆసక్తికరమైన విషయములు దేవుని వాక్యం నుండి ధ్యానం చేసుకుందాం. ప్రియులారా, పేతురు రాసిన ఈ మొదటి పత్రిక క్రీస్తు శకము 64, 65 మధ్యలో వ్రాయబడినట్టు మనం తెలుసుకోగలం. AD 64, 65 మధ్యలో వ్రాయబడి ఉన్నది. పేతురు అనే పేరు గ్రీకు పదము పెట్రోస్ అనే పదము నుండి వచ్చింది. అనగా అర్థం ఎ స్మాల్ రాక్, చిన్న రాయి అని అర్థం. రెండవది, పేతురుకున్న మరొక పేరు కేఫా, అనగా అది అరామిక్ భాష నుండి వచ్చిన పేరు సిఫాస్. దాని అర్థం ఎ ఫ్రాగ్మెంట్ ఆఫ్ ఎ రాక్, అనగా పెద్ద రాయి నుండి వచ్చిన ఒక చిన్న స్టోన్ అని అర్థం. ప్రియులారా, దేవుడు బండ మీద నా సంఘమును కడతాను అని చెప్పినప్పుడు మత్తయి సువార్త 16వ అధ్యాయంలో 18వ వచనంలో, అనగా పేతురు అనే బండ కాదని మనం తెలుసుకోవాలి. బండ అనగా అది ఒక రాక్, ప్రభు అయిన యేసుక్రీస్తు. పేతురు ఒక స్మాల్ స్టోన్, ఆ రాక్ నుండి తీయబడిన ఒక చిన్న స్టోన్ మాత్రమే అని మనం అర్థం చేసుకోవాలి. ఈ సమయంలో ఆ బండ అనగా క్రీస్తు తన సంఘమును ఆయన కట్టుచున్నాడు. పిల్లారా, ఈ సమయంలో మనం దేవుని వాక్యాన్ని ఒకసారి చదువుకుందాం. 1 పేతురు 3వ అధ్యాయం 19 నుండి. దేవుని దీర్ఘశాంతము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు పూర్వము నోవహు దినములలో వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. అదేదనగా శరీర మాలిన్యము తీసివేయట కాదు గాని యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా దేవుని విషయము నిర్మలమైన మనసాక్షినిచ్చు ప్రత్యుత్తరమే. ప్రియులారా, ఇక్కడ మనం వాక్యాన్ని గమనిస్తూ ఉన్నప్పుడు దేవుని దీర్ఘశాంతము, దేవుని లోతైన సహనం పూర్వము ఇంకా కనిపెట్టుచుండినప్పుడు, అనగా నోవహు దినముల్లో వాడ సిద్ధపరచబడుచుండగా ఆయన అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మల యొద్దకు ఆయన ఆత్మరూపిగానే వెళ్ళి వారికి ప్రకటించెను. ఈ విషయాన్ని మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు చాలామంది వాడ సిద్ధపరచబడుచుండగా ఆయన అవిధేయులైన వారి యొద్దకు, అనగా నోవహు అతని కుటుంబం మినహాయించి మిగిలినటువంటి అప్పుడున్నటువంటి ప్రజల యొద్దకు వెళ్ళి ఆత్మరూపిగా ప్రకటించాడు వాళ్ళకి పరిశుద్ధాత్మ ద్వారా అని కొంతమంది నమ్ముతూ ఉన్నారు. మరి కొంతమంది ఆయన సిలువ వేయబడిన తర్వాత పరదేశుకు వెళ్ళి కొన్ని ఆత్మలకు, అనగా చెరలో ఉన్న ఆత్మలు, అనగా స్పిరిట్స్ దగ్గరికి వెళ్ళి ప్రకటించాడని మరొక భావం. అయితే ఇక్కడ మనం గమనిస్తే ఆత్మలు, స్పిరిట్స్ అనే పదం ఇదే పేతురు 2వ అధ్యాయము 25వ వచనంలో మనము ఆత్మల కాపరియు అధ్యక్షుడునైన ఆని వైపునకు మళ్ళీ ఉన్నామని చెప్పబడి ఉన్నది. మీ ఆత్మల కాపరి, విశ్వాసులకు స్పిరిట్స్ అనే పదం కూడా ఉపయోగించబడింది. పేతురు 4వ అధ్యాయము 1 పేతురు 19వ వచనం. కాబట్టి దేవుని చిత్త ప్రకారం బాధపడువారు సత్ప్రవర్తన గలవారే నమ్మకమైన సృష్టికర్తకు తమ ఆత్మలను అప్పగించుకునే వాళ్ళు. ఇక్కడ కూడా ఆత్మలు అనగా స్పిరిట్స్ అనే పదం ఉపయోగించబడింది. కాబట్టి క్రీస్తు శకము 4వ శతాబ్దంలో పరిశుద్ధుడైన అగస్టిన్ చెప్పినటువంటి వ్యాఖ్యానము, వాడ సిద్ధపరచబడుచుండగా అవిధేయులైన వారి యొద్దకు, అనగా చెరలో ఉన్న ఆత్మలు అప్పుడున్నటువంటి బంధకాలలో, పాపం అనే బంధకములో, యెషయా గ్రంథం 5వ అధ్యాయం 18వ వచనంలో భక్తిహీనతను త్రాళ్లతో దోషములు లాక్కునే వారికి శ్రమ, బండి మోకుల చేత పాపమును లాక్కునే వారికి శ్రమ. పిల్లరా, పాపం అనేది ఒక త్రాళ్ల వలె, బండి మోకుల వలె బంధిస్తూ ఉన్నది కనుక చెరలో ఉన్న ఆత్మల యొద్దకు, అనగా విడుదల విమోచన లేనటువంటి ఆత్మల యొద్దకు ఆయన వెళ్ళి ప్రకటించాడు. అప్పుడు వాడ సిద్ధపరచబడుచుండగానే వెళ్ళాడనే అర్థం వస్తూ ఉన్నది. ఆ తర్వాత మనం ముందుకు వెళితే ఆ వాడలో కొందరు, అనగా 8 మంది నీటి ద్వారా రక్షణ పొందిరి. దానికి సాదృశ్యమైన బాప్తిస్మము ఇప్పుడు మిమ్మును రక్షించుచున్నది. ప్రియులారా, వారు రక్షణ పొందిరి. ఆ తర్వాత సాదృశ్యమైన బాప్తిస్మం అనగా వారు అప్పుడున్నటువంటి నీటి ద్వారా వారు రక్షించబడితే అదే నీరు అప్పుడున్నటువంటి అవిధేయులకు తీర్పుగా
వారికి నాశనముగా కనబడుతున్నది. ఇక్కడ బాప్తిసం గురించి మనం ఆలోచించినప్పుడు 1 కొరింథీ 12:13 మనమందరము ఒక్క శరీరములోనికి ఒక్క ఆత్మయందే మనం బాప్తిస్మము పొందితిమి, ఒక్క ఆత్మను పానం చేసిన వారమైతిమి. ప్రియులారా, మనం రక్షించబడినప్పుడు మనము క్రీస్తు శరీరం అనగా ఒక్క శరీరంలోనికి మనము బాప్తిస్మము ఇవ్వబడుతూ ఉన్నాం. ఇక్కడ రక్షించబడడం అనేది కొంచెం ఆలోచిస్తే సాధారణంగా క్రైస్తవులు మనం అడుగుతూ ఉంటాం, రక్షించబడ్డారా మీరు అనే విషయాన్ని. దీనికి మనం ఆలోచిస్తే ఇర్మియా గ్రంథం 4:14 యెరూషలేమా, నీవు రక్షించబడినట్లు నీ హృదయం నుండి చెడుతనమును కడిగివేసుకొనము అని చెప్పబడింది. ప్రియులారా, రక్షణకు ప్రధానంగా శరీర మాలిన్యము, శారీరకంగా ఏవో కొన్ని మార్పులు తీసుకొని రావడం కాదు, కానీ హృదయంలో జరగాల్సినటువంటి సున్నతి లేక శుద్ధీకరణ, పరిశుద్ధత అని మనం గమనించాలి. ఇదే విషయాన్ని పౌలు రోమపత్రిక 10:9-10 చెప్పడం జరిగింది. మీ హృదయములో విశ్వసించి నోటితో ఒప్పుకొనడం. ప్రియులారా, హృదయములో విశ్వసించడం ద్వారా అక్కడ శుద్ధీకరణ, సున్నతి అనేది జరుగుతుంది కనుక మనం రక్షించబడుతున్నాం. ఆ తర్వాత మనకి ఈ బాప్తిస్మం ద్వారా అనగా ప్రభువైన యేసుక్రీస్తు ఆయన సంఘంలోనికి మనలను చేర్చుకొనడం ద్వారా, రెండవది ఈ సమాజంలో దేవుని సేవకులు మనకు నీటిలో మనకు బాప్తిస్మం ఇవ్వడం, ఈ రెండు ఒక్క బాప్తిస్మం అని చెప్పబడుతూ ఉన్నది. ఏ విధంగా 1 కొరింథీ 10 మోషే మేఘములోను సముద్రంలోను బాప్తిస్మం ఇచ్చాడో అటు రీతిగానే మనకు ఈ ఒక్క బాప్తిస్మము అని చెప్పబడుతూ ఉన్నది. ఇక్కడ మనం గమనించినప్పుడు ఈ విధంగా మనము మారు మనసు రక్షించబడడం ద్వారా మనకు నిర్మలమైన మనస్సాక్షి ఇవ్వబడుతూ ఉన్నదని ఇక్కడ వాక్యం మనకు తెలియజేస్తూ ఉన్నది. యేసుక్రీస్తు పునరుద్ధానం మూలముగా, యేసు తిరిగి లేవడం ద్వారా మృతుల్లో నుండి మనకు నిర్మలమైన మనస్సాక్షి. ప్రియులారా, రక్షణ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నప్పుడు రక్షించబడడం అనేది అది శారీరకంగా బాహ్యంగా కనబడే మార్పు ఎంత మాత్రమో కాదు, కానీ అది హృదయంలో అంతరంగంలో జరుగుతున్నటువంటి గొప్ప మార్పు లేక అది నిర్మలమైన మనస్సాక్షి అని చెప్తూ ఉన్నది. ప్రభువైన యేసుక్రీస్తు పునరుద్ధానం గురించి మనం ఆలోచించినప్పుడు ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేవడము ద్వారా పునరుద్ధానం మూలంగా మనకు నిర్మలమైన మనస్సాక్షి. ప్రభువైన యేసుక్రీస్తు తిరిగి లేచాడా అని మనం ఆలోచిస్తే ప్రియులారా, ఇదిగో సువార్తలలో, పత్రికల్లో చాలా విశేషమైనటువంటి ఆధారములు మనం దేవుని లేఖనాల్లో మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు, కానీ యేసుక్రీస్తు పునరుద్ధానానికి బైబిల్ కాకుండా బైబిలేతర ఆధారములు ఉన్నాయని మనం ఆలోచిస్తే చాలా ప్రూఫ్లు దానికి రిజరెక్షన్ గురించి ఇచ్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఒకటి AD 100 ఆ ప్రాంతంలో జోసెఫస్ అనే యూదుల చరిత్రకారుడు క్రీస్తు యొక్క శిలువ, ఆ పునరుద్ధానము అప్పుడు జరిగినటువంటి సంఘటనలు అతను పుస్తక రూపంలో వ్రాయటం జరిగింది ప్రియులారా. రెండవది టాసిటస్ అనే వ్యక్తి, అతను రోమా హిస్టారియన్ అలాగే సెనేటర్. ఆ కాలంలో అతను పనిచేశాడు. అతను కూడా ఈ శిలువ సంబంధించిన విషయాలు అన్నీ ప్రస్తావించడం జరిగింది. తర్వాత తన శిష్యులు పునరుద్ధానం గురించి ప్రకటిస్తున్నారనే విషయాలను. తర్వాత ప్లైనీ ది యంగర్, అతను కూడా ఒక లాయర్ మరియు ఒక మేజిస్ట్రేట్ యాన్సెంట్ రోమ్లో, పూర్వకాలపు రోమాలో అతను పనిచేశాడు. అతను కూడా ఇదే విషయంలో అదే కాలంలో రాయడం జరిగింది. ప్రియులారా, శాస్త్రవేత్తల్లో అగ్రగణ్యుడైనటువంటి ఐజాక్ న్యూటన్, ఆయన బైబిల్ నందు విశ్వసించాడు, న్యూ టెస్టిమెంట్ను, క్రీస్తును అంగీకరించాడని చరిత్ర చెప్తూ ఉన్నది. చివరిగా మనం ఆలోచిస్తే ప్రియులారా, పౌలు రాసినటువంటి పత్రికలు, ఏ క్రీస్తుకైతే విరోధంగా జీవించాడో ఆ పౌలు రాసిన పత్రికలు, ఆ విధంగానే ఎంప్టీ టూమ్ అనగా ఖాళీ సమాధి. యెరూషలేముకి వెళ్ళిన ప్రతి ఒక్కరూ క్రీస్తు సమాధిని ఆలోచించినప్పుడు అది నేటికి ఖాళీగా ఉన్నది, అనగా ఇక్కడ పునరుద్ధానుడయ్యాడు, తిరిగి లేచాడని చెప్తూ ఉన్నది ప్రియులారా. ఇంకా మనం గమనిస్తే అపోస్తుల కార్యములు 5:32 అపోస్తులు మరియు పరిశుద్ధాత్మ దీనికి గొప్ప ఆధారముగా, ఎవిడెన్స్గా ఉన్నారు, రెజరెక్షన్కి ప్రూఫ్గా. ప్రియులారా, ఈ పునరుద్ధానము ద్వారా, యేసుక్రీస్తు తిరిగి లేవడం ద్వారా ఘోర పాపినైన నా జీవితంలో కూడా నిర్మలమైన మనస్సాక్షి కలిగింది. నేను క్రైస్తవ కుటుంబంలో జన్మించడం జరిగింది. అంత మాత్రాన నా హృదయంలో ఈ మార్పు అనేది స్వతహాగా ఆ కుటుంబంలో జన్మించడం ద్వారా రాలేదు ప్రియులారా. క్రీస్తు శిలువను నేను ఆశ్రయించడం ద్వారా ఆ పునరుద్ధానము, ఆ క్రీస్తు రక్తము నాలో గొప్ప నిర్మలమైన మనస్సాక్షిని కలుగు చేసిందని నేను సాక్ష్యం ఇవ్వగలను. ప్రియులారా, ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నప్పుడు క్రీస్తు పునరుద్ధానం మూలముగా మనలో నిర్మలమైన మనస్సాక్షిని తీసుకొని వచ్చిందని దేని వాక్యం చెప్తూ ఉన్నది. ఈ సమయంలో మనం మనస్సాక్షిని, కాన్షియన్స్ గురించి కొన్ని విషయాలు మనం ధ్యానం చేద్దాం. ఈ కాన్షియన్స్ అనేది గ్రీకులో సూనిడెసిస్ అనే పదము ఉపయోగించబడింది. సూనిడెసిస్ అనగా అర్థం ఒకటి కో నాలెడ్జ్, మరొకటి నాలెడ్జ్ టుగెదర్ విత్ వన్ సెల్ఫ్.
మనస్సాక్షి అనేది మన హృదయములో, మన అంతరంగ పురుషుల్లో దేవుడిచ్చినటువంటి ఇట్ ఈజ్ లైక్ అన్ అంపైర్. ఒక అంపైర్గా, ఆటగాళ్ళకి జట్ల మధ్య పనిచేసే ఒక అంపైర్ ఏ విధంగా వాళ్ళకి నియమాలని తప్పులను చెప్తూ ఉంటాడో, అలాగే ఒక ఇన్నర్ జడ్జిగా, హృదయములో మన అంతరంగ పురుషుల్లో ఇచ్చినటువంటి ఒక జడ్జి లాగా, ఒక న్యాయాధిపతిలాగా ఈ మనస్సాక్షి పనిచేస్తూ ఉందని మూల భాషలో చెప్పబడింది. మరొకటి మారల్ అవేర్నెస్, మంచి చెడు తప్పు ఒప్పులను గూర్చి, ఏ స్టాండర్డ్ ఆఫ్ రైట్ అండ్ రాంగ్, తప్పు ఒప్పులను చెప్పే ఒక ప్రామాణికముగా, తూకముగా మన అంతరంగ పురుషుల్లో మనస్సాక్షి ఉన్నదని దీని అర్థం మనకు తెలియజేస్తున్నది. ప్రియులారా, ఇది ఎ నాలెడ్జ్ టుగెదర్ విత్ వన్ సెల్ఫ్. రోమపత్రిక 9:3 పౌలు ఈ విధంగా పరిశుద్ధాత్మయందు నా మనస్సాక్షి నాతో కూడా సాక్ష్యం ఇచ్చుచున్నది అని చెప్పాడు. ప్రియులారా, అనగా నాతోటి, అనగా నా అంతరంగ పురుషునితోటి మనస్సాక్షి అనేది అది కలిసి సాక్ష్యం ఇస్తూ ఉన్నది. ఆ విధంగానే రోమపత్రిక 2:15 పౌలు ఈ విధంగా చూపించాడు, వారి మనస్సాక్షి కూడా సాక్ష్యం ఇస్తూ ఉండగా, అనగా అన్యజనులు వారు స్వాభావికంగా ధర్మశాస్త్రం ఎరగకపోయినను వారి హృదయములో వ్రాయబడినట్టుగా తప్పు ఒప్పులు, తలంపులు ఒకదాని మీద ఒకటి మోపుచున్నవి, తప్పు ఉన్నది తప్పు లేదు అన్న రీతిగా. ప్రియులారా, మనస్సాక్షి అనేది దేవుడు మానవునికి ఇచ్చినటువంటి గొప్ప బహుమానము, ఒక కృపగా ఉన్నది. అది మనుషుల అందరిలో ఉన్నట్లుగా దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ఉదాహరణకు మనకు యోహాను సువార్త 8:9 సంఘటనలో మనం గమనించినప్పుడు, అక్కడ వ్యభిచారమందు పట్టబడిన ఒక స్త్రీని ప్రభువైన యేసుక్రీస్తు దగ్గరకు శాస్త్రులు, పరిసయ్యులు తీసుకొని రావడం జరిగింది. ఆ సందర్భంలో వారు ప్రధానంగా ఆ తీసుకొచ్చినటువంటి వ్యక్తి మీద నేరం మోపడం కాదు, అయితే క్రీస్తును వారు నేరము మోపడానికి, ఆయన ఇరికించడానికి, మోషేకు వ్యతిరేకంగా పనిచేశాడనే విషయాన్ని చూపించడానికి వాళ్ళు క్రీస్తును పట్టువదలకు అడుగుతున్నారు. ఏం చేయాలి? ఇట్టి స్త్రీని మోషే ధర్మశాస్త్రంలో రాళ్లతో కొట్టి చంపాలని చెప్పాడు కదా, నీవేం చెప్తావని అడుగుతూ ఉన్నారు. పిల్లలు అట్టి సమయంలో ప్రభువైన యేసుక్రీస్తు ఈ విధంగా చెప్పారు, మీలో పాపము చేయనివాడు, పాపము లేనివాడు ఒక వ్యక్తి మొదటగా ఆమె మీద రాయి వేయండి, తర్వాత అందరూ వేసి ఆమెను కొట్టి చంపవచ్చు. పిల్లలు ఆ విధంగా చెప్పి ఆయన వంగి వ్రేలుతో వ్రాయడం జరిగింది నేల మీద. పిల్లల వ్రేలుతో వ్రాయడం గమనించారా? ప్రభువైన యేసుక్రీస్తు వ్రేలుతో వ్రాయడం అనేది ఒకసారి గమనిస్తే, మోషేకి దేవుడు ఆజ్ఞలు ఇస్తున్నప్పుడు వ్రేలుతో పలకల మీద వ్రాయడం మనం గమనించవచ్చు. పిల్లల శాస్త్రులు, పరిసయ్యులు ఒకసారి వాళ్ళు గమనించగానే వాళ్ళ మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, యేసు ఆ విధంగా చెప్పినప్పుడు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, పెద్దలు మొదలుకొని పిల్లల వరకు అందరూ ఒక్కొక్కరు వెనుకకు వెళ్ళిపోవడం జరిగింది. ప్రియులారా, అక్కడ ఏం జరిగింది? ప్రభువైన యేసుక్రీస్తు ఒక మాట చెప్పారు, మీలో పాపము లేనివాడు ఒక్కడు రాయి వేయండి అని. ప్రియులారా, ఇక్కడ గమనించినప్పుడు వాళ్ళు మనస్సాక్షి చేత గద్దింపబడిన వారై, ప్రతి ఒక్కరికి మనస్సాక్షి, కాన్షియన్స్ అనేది ఉందని మనకు అర్థమవుతూ ఉన్నది. ప్రియులారా, ఆ మనస్సాక్షి వాళ్ళని గద్దించింది. ఈ సమయంలో నువ్వు ఈ పాపం చేయకపోవచ్చు, ఇదిగో 10 ఆజ్ఞల్లో, ధర్మశాస్త్రంలో మరొకటి మనం చేశాము, ఇవన్నీ ఇక్కడ అర్థమవుతూ ఉన్నాయి. ప్రియులారా, దేవుడు అందరికీ ఇచ్చాడని అర్థమవుతూ ఉన్నది. రెండవదిగా మనం గమనిస్తే మార్కు సువార్త 6:16 హెరోదుని గురించి మనం గమనించగలం. అందరూ ప్రభువైన యేసుక్రీస్తు పూర్వదినంలో ఉన్నటువంటి ఒక ప్రవక్తను, ఏలియా లేచాడనో వాళ్ళందరూ మాట్లాడుతూ ఉన్నారు. అయితే హెరోదు అంటున్నాడు, ఈ యేసు ఎవరో కాదు, బాప్తిస్మిచ్చి యోహానని అతను అంటూ ఉన్నాడు. కారణం ఏమిటి? అతను అంతకు ముందు బాప్తిస్మిచ్చి యోహాను అతను చంపించాడు. తను చేసిన ఒక పాపమును బాప్తిస్మిచ్చి యోహాను గద్దించడం ద్వారా అతను ఒక సందర్భంలో చంపించడం జరిగింది. ఆ చరిత్ర మనకు తెలుసు. అక్కడ జరిగినటువంటి సందర్భాన్ని అతను గుర్తు చేసుకొని, నేను బాప్తిస్మిచ్చి యోహాను తలగొట్టించాను, అతనే లేచాడని ఖచ్చితంగా చెప్తున్నాడు. కారణం ఏమిటి? అతను చేసిన పాపము మనస్సాక్షి చేత గద్దించబడుతున్నాడు. ప్రియులారా, కాన్షియన్స్ ఒక రాజులో కూడా ఉన్నది. అతనికి తెలుస్తూ ఉన్నది నేను చేశానని. ఇంకా మనం ముందుకెళ్తే పాత నిబంధనలో దావీదు కూడా 3 సమూయేలు గ్రంథం 24:5 సౌలు అతను పట్టుకోవడానికి వచ్చాడు తరుముతూ 3000 మందితో ఎన్గేది అరణ్యంలో. ఒక గుహలో ఈ సౌలు పట్టబడ్డాడు దావీదుకి. అయితే దావీదు వచ్చి అతని పై వస్త్రపు చెంగు మాత్రము కోసి వెళ్ళాడు. అప్పుడు అతను ఈ విధంగా చెప్పాడు, ఆ వస్త్రపు చెంగును కోయడం మూలంగా తన మనస్సు నొచ్చుకున్నది. పిల్లల పాత నిబంధనలో ఆశ్చర్యమైన విషయం ఏమిటన్నట్లయితే, మనస్సాక్షి అనే పదము, కాన్షియన్స్ అనేది దాదాపుగా పాత నిబంధన అంతటిలో ఉపయోగించబడలేదని మనకు అర్థమవుతూ ఉన్నది. మనస్సాక్షికి దగ్గరగా పదం ఉపయోగించబడింది హార్ట్, లేక హృదయము, లేక మనసు అనే పదం ఉపయోగించబడింది. అయితే కొత్త నిబంధనలోనికి వచ్చేసరికి న్యూ టెస్ట్మెంట్లో దాదాపుగా 30 సార్లు పైగా ఇదే పదం ఉపయోగించబడినట్లు మనం చూస్తూ ఉన్నాం. ఈ మనస్సాక్షి గురించి మరొక ఉదాహరణ మనం తీసుకోవాలన్నట్లయితే, ప్రియులారా, 2వ రాజుల గ్రంథం 7:9 ఒక 4 కుష్ఠరోగులు, లెపర్స్,
వాళ్ళు శరీరం అంతా పాడైన హృదయంలో మనస్సాక్షి ఇంకా పనిచేస్తూ ఉన్నది. ఆ కాన్షియస్ అనేది ఆ హృదయంలో స్టిల్ వర్కింగ్, ఇంకా పనిచేస్తూ ఉన్నట్లు మనం గమనించగలం. అక్కడ మనం చూస్తే క్షామం వచ్చింది ప్రవక్త అయిన ఎలీషా కాలంలో. అయితే అక్కడ ఇశ్రాయేల్ ప్రజలకు ఏమాత్రం ఆహారం లేదు. సిరియా సైన్యం వాళ్ళను ముట్టడి వేసినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఆ సందర్భంలో వీరు ఆకలికి అలమటిస్తూ, ఒకవేళ వాళ్ళు సిరియన్ సైనికుల దగ్గరికి వెళదాం, ఆ సైన్యం మనల్ని బ్రతికినిస్తే బ్రతికిదాం, లేనట్లయితే వాళ్ళు చంపితే చనిపోదామని వాళ్ళు వెళ్ళడం జరిగింది. అక్కడ ఆశ్చర్యం ఏమిటి అన్నట్లయితే దేవుడు ఆ సైన్యాన్ని ఆయన వెళ్ళగొట్టడం జరిగింది. ఆ సమయంలో వారు వెళ్ళి చూడగా గుడారములో ఎవరూ లేరు. వాళ్ళు ఆహారం తిన్నారు, వస్త్రములు బంగారము దాచిపెట్టారు. మరో గుడారానికి వెళ్ళారు. అప్పుడు వాళ్ళు ఈ విధంగా అనుకున్నారు, మనం చేయుచున్నది ఏమాత్రము మంచిది కాదు, నేటి దినము శుభవర్తమానం గల దినం, మనం వెళ్ళి ఇశ్రాయేలు ప్రజలకు తెలియచేద్దాం అని వాళ్ళు వెళ్ళారు. ప్రియులారా, మనం చేయుచున్నది మంచిది కాదు. ఏమిటది? వారు దాచటం, వారు మాత్రమే తినడం, అనుభవించటం. ప్రియులారా, శుభవర్తమానం గల దినం. ప్రియులారా, మనం గమనించినప్పుడు సేవకులంగా, క్రైస్తవులంగా నేడు దినమున శుభవర్తమానం గల దినం, క్రీస్తు సువార్తను ప్రకటించాల్సిన దినం, ఆయన రాకడ సమీపిస్తున్న తరుణంలో ప్రకటించాల్సిన సమయంలో మన మనస్సాక్షి మనలను గద్దించడం లేదా? మన కాన్షియన్స్ మనలను గద్దించడం లేదా? ప్రియులారా, గమనించినట్లయితే ఇదిగో శరీరం అంతా పాడైన రోగులు మనస్సాక్ష్యత గుచ్చబడిన వారై వారు శుభవర్తమానం అందించడానికి వెళ్ళారు. ప్రియులారా, అనేక ఉదాహరణలు మనం చూస్తూ ఉంటాం. చివరిగా మరొకటి మత్తయి సువార్త 27వ అధ్యాయము 4వ వచనంలో ప్రభువైన యేసుక్రీస్తు సిలువ వేయబడిన అప్పగించబడిన తర్వాత ద్రోహి అయిన ఇస్కరియోతు యోధ, ఆయన నీతిమంతుని రక్తము, అయ్యో నేను అప్పగించానే నీతిమంతుడిని పరిశుద్ధుడిని అని పశ్చాత్తాపడి అతను ఆ నాణెములు తిరిగి ఇచ్చి వేయడానికి వెళ్ళాడు. ప్రియులారా, తర్వాత ఉరివేసుకున్నాడు. కారణం మనస్సాక్షి. కాన్షియన్స్ అనేది ఒక ద్రోహికి కూడా పనిచేస్తాం అన్నది. ప్రియులారా, మనందరికీ మనస్సాక్షి దేవుడిచ్చాడు. గమనించినట్లయితే యాకోబు ఆదికాండము 32:7వ వచనంలో కూడా తిరిగి పద్దనరాము నుండి వస్తూ ఉన్నాడు తన కనానికి, తండ్రి ఇంటికి. అప్పుడు అతను తెలిసింది తన అన్న 400 మందితో తను ఎదుర్కోవడానికి వస్తూ ఉన్నాడని. అప్పుడు అతను మిక్కిలి భయపడి తొందరపడిన వాడే యాకోబు. కారణం ఏమిటి? 20 సంవత్సరాల క్రితం చేసినటువంటి తన అన్నను మోసగించిన విధానము. పిల్లల మనస్సాక్షి అనేది దేవుడు ఉంచాడు, అది పని చేయాలి. ఎట్టి రీతిగా ఈ కంప్లీట్ వాచ్లో ఒక ముళ్ళు అనేది నీడిల్ ఉన్నది, అది తిరుగుతూ ఉన్నది. పిల్లరా, రిస్ట్ వాచ్లో ఆ ముళ్ళు అనేది అదొక పార్ట్. టోటల్గా దేవుడు మనకిచ్చిన ఈ ప్రాణాత్మ దేహంలో మనస్సాక్షి ఒక భాగమై ఉన్నది. అయితే ఇదేం జరిగింది? దేవుడు ఏదైనా తోటలో ఆదాముకి పడిపోక ముందు మంచి మనస్సాక్షిని ఇచ్చాడు. ఆదికాండము 1వ అధ్యాయము చివరి వచనంలో దేవుడు చేసినది అంతయు మంచిదై ఉన్నది, అంతయు చక్కగా చేశాడు. కానీ తర్వాత ఏం జరిగింది? దేవుడు పిలుస్తూ ఉన్నాడు 3వ అధ్యాయంలో, ఆదాము నువ్వు ఎక్కడున్నావు? ఆదాము చెప్తున్నాడు, నేను నీ స్వరం విన్నప్పుడు నేను దిగంబరినైంటిని కనుక నేను దాక్కొంచున్నాను. పిల్లరా, ఎందుకు అట్టి పరిస్థితి వచ్చింది? ఎందుకు అన్నట్లయితే మనస్సాక్షి చేత గద్దించబడ్డాడు. చేయకూడదు ఏదో చేశాడు దేవుని ఎదుట. మొదటి మనిషి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడింది, చెరుపబడింది అని మనం చూస్తూ ఉన్నాం. 2వ కొరింథీయులకు రాసిన పత్రిక 11వ అధ్యాయం 3వ వచనంలో, సర్పము తన కుయుక్తి చేత హవ్వను మోసపరచబడినట్లుగా, మోసపరచబడింది, అపవిత్రపరచబడింది మనస్సాక్షి. అక్కడి నుండి మనుషులందరి యొక్క మనస్సాక్షి అపవిత్రపరచబడుతూ ఉన్నది. మనం దేవుని వాక్యాన్ని గమనించినప్పుడు ఈ మనస్సాక్షి అనేది, కాన్షియన్స్ అనేది అనేక రకాలుగా ఉన్నట్లు దేవుని వాక్యంలో మనం చూడగలం. అందులో ఒకటి ఏమిటన్నట్లయితే తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో డిఫైల్డ్ కాన్షియన్స్ గురించి చెప్పబడింది, అనగా అపవిత్రమైన మనస్సాక్షి. దీని అర్థం ఏమిటి అన్నట్లయితే, ఎవరైతే యేసుక్రీస్తునందు విశ్వాసం ఉంచలేదో, ఎవరైతే క్రీస్తు రక్తముతో కడుగబడలేదో, పునరుద్ధానంలో విశ్వాసం ఉంచలేదో ప్రతి ఒక్కరూ వారి యొక్క మనస్సాక్షి అపవిత్రమైనది, డిఫైల్ అయినదని దేవుని వాక్యం చెప్తున్నది. ప్రియులారా, దీని అర్థం ఏమిటన్నట్లయితే, ఇదిగో వింటూ ఉన్న మీరు, చూస్తున్న మీరు ఇంకను క్రీస్తులో విశ్వాసం ఉంచినట్లయితే ఆయన పునరుద్ధానములో, ప్రియులారా, భక్తి యొక్క మర్మం ఏమిటి? 1 తిమోతికి రాసిన పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనంలో భక్తి యొక్క మర్మం ఏమిటి? ఆ దేవుడు రక్త మాంసంలో ప్రత్యక్షమయ్యాడు, ఆయన సమాధి చేయబడ్డాడు, తిరిగి లేచాడు, ఆరోహణమయ్యాడు. క్రీస్తులో విశ్వాసం ఉంచడం, మరణ పునరుద్ధానంలో రక్షించబడమే కాదు ప్రియులారా, మన మనస్సాక్షి పవిత్రపరచబడతా ఉంది. కానీ ఇక్కడ అపవిత్రమైన మనస్సాక్షి తీతుకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో మనం చూస్తూ ఉంటాం. రెండవది హెబ్రీయులకు రాసిన పత్రిక 10వ అధ్యాయం 22వ వచనంలో గిల్టీ కాన్షియన్స్ గురించి చెప్పబడింది, అనగా కల్మషమైన మనస్సాక్షి.
పిల్లరా, కల్మషం అనగా గిల్టీ కాన్షియన్స్. చూడండి, మందిరానికి వెళుతున్నాం, చర్చిలోనికి చేర్చబడ్డాం, అయినప్పటికీ కొన్నిసార్లు మన మనస్సాక్షి దోషారోపణ చేస్తూ ఉన్నది. అది గిల్టీ కాన్షియన్స్ అనగా చేసిన పాపములు అవిధేయత ఎక్కడో చోట మరకల వలె వెంటాడుతూ ఉన్నది దోషము. పిల్లరా, దీని నుంచి మనం విడుదల పొందాలన్నట్లయితే క్రీస్తు రక్తం మన మీద ప్రోక్షించబడాలి అనగా స్ప్రింకిల్ చేయబడాలి, ప్రోక్షించబడాలని చెబుతూ ఉన్నది. ప్రియులారా, ఈ సమయంలో మనకి దోషారోపణ చేస్తున్న మనస్సాక్షి వింటూ ఉన్న మనకి, ఒకవేళ సేవకుడు అయి ఉండొచ్చు, ఒకవేళ విశ్వాస అయి ఉండొచ్చు, సంఘ పెద్దవై ఉండొచ్చు, అయినప్పటికీ ఇది ఒక క్రీస్తు రక్తాన్ని ఆశ్రయించాలి. ప్రియులారా, క్రీస్తు రక్తము ప్రతి నిమిషము ప్రోక్షించబడాలి, అప్పుడు మన మనస్సాక్షి నిర్మలముగా ఉంటుంది, దోషారోపణ లేకుండానే గమనించగలం. మూడవది 1 కొరింథీ 8:7 బలహీనమైన మనస్సాక్షి అనగా వీక్ కాన్షియన్స్ గురించి చెప్పబడింది. ప్రియులారా, AD 100లో యూదుల మధ్య భోజనములు, దానికి సంబంధించినటువంటి ఫుడ్ గురించి ఉన్నటువంటి ఐడల్స్ అనగా విగ్రహాలకు అర్పించినటువంటి భోజనము, విగ్రహాలకు మోట అర్పించి తర్వాత మాంసాన్ని అమ్మటం, తర్వాత అక్కడ ఉన్నటువంటి యూదులు లేక క్రైస్తవులు కొని భుజించడం, వీటిలో చాలా సమస్యలు ఉన్నాయి ఆదిమ సంఘంలో. వాటిని పౌలు ఈ విధంగా పరిష్కరించడానికి, మీలో జ్ఞానం కలిగిన విశ్వాసం ఉన్నాడా, అయితే అతను తన క్రియలు ప్రవర్తన బలహీనమైన విశ్వాసులు లేక బలహీనమైన మనసాక్షి గల వారికి అభ్యంతరం కాకుండా జ్ఞానయుక్తంగా ప్రవర్తించండి. ఒకవేళ నువ్వు జ్ఞానం కలిగి ఉన్నావు, విగ్రహములు వట్టివని తెలిసి నీకు విగ్రహాలకు అర్పించి తినడంలో ఏది నేను అభ్యంతరపరచదు. కారణం ఏమిటి? మార్కు సువార్త 7:15 అపోస్తలుల కార్యాలు 10:10 తినడం ద్వారా బాహ్యంగా మనం తీసుకున్నటువంటి ఆహారము లోనికి వెళ్ళి అభ్యంతరపరచదు, ఏదైనా నువ్వు తినవచ్చని దేవుడు చూపించాడు. ఒకవేళ నీ విగ్రహారాధికుడైనటువంటి సహోదరుడు ఎవరైనా ఒక ఫ్రెండ్ స్నేహితుడు నేను పిలిస్తే నువ్వు భుజించడానికి వెళతావు, విగ్రహం వట్టిదే అని నీకు తెలుసు. అయితే బలహీనం మనసాక్షికి వెళ్ళిన ఒక విశ్వాసి మనసాక్షికి తెలుసు ఇటు నేను తినకూడదు కదా అని. అయితే నిన్ను చూసి అతను ధైర్యం తెచ్చుకొని మనసాక్షికి విరోధంగా తినడానికి వెళతాడేమో. ఒకవేళ నీ జ్ఞానాన్ని బట్టి ఆ బలహీన మనసాక్షి కలిగిన వాడు నశిస్తాడేమో అని పౌలు హెచ్చరిక చేశాడు. ప్రియులారా, వీక్ కాన్షియన్స్ అనేది అవిశ్వాసులకు చెందింది కాదు, విశ్వాసుల మధ్య జరుగుతూ ఉన్నది. కనుక జ్ఞానం కలిగినటువంటి విశ్వాసులు, బలహీనము కలిగినటువంటి అవిశ్వాసులు, అప్పుడే రక్షణ పొందినటువంటి ఆత్మీయంగా పిల్లలను పోలినటువంటి విశ్వాసుల పట్ల జాగ్రత్తగా ఉండాలని హెచ్చరిస్తూ ఉన్నాడు. తర్వాత 4వది మనం గమనిస్తే 3 తిమోతికి రాసిన పత్రిక 4:2 సీయర్డ్ కాన్షియన్స్ అనగా వాత వేయబడిన మనసాక్షి గురించి వ్రాయబడింది. ఒకసారి దేవుని వాక్యంలో ఆ విషయాన్ని మనం చూద్దాం. తిమోతికి రాసిన 1 పత్రిక 4:1 నుంచి మనం గమనిస్తే, అయితే కడవరి దినములలో కొందరు అబద్ధికుల వేషధారణ వలన మోసపరచు ఆత్మలందును దయ్యముల బోధ ఎందును విశ్వాసం ఉంచి విశ్వాస భ్రష్టులకు ధరిన ఆత్మతేటగా చెప్తున్నాడు. పిల్లారా, చివరి దినములలో లాస్ట్ డేస్లో పరిశుద్ధాత్మ తేటగా చెప్పాడు. పిల్లారా, ఏమిటి జరుగుతూ ఉన్నదన్నట్లయితే, ఒకటి మోసపరచు ఆత్మలందు డిసీవింగ్ స్పిరిట్స్, రెండవది దయ్యముల బోధ అనగా డెవిల్స్ డాక్ట్రిన్. పిల్లారా, ఈ డాక్ట్రిన్ అనేది, ఉపదేశం అనేది, బోధ అనేది క్రీస్తు బోధగా ఉండాలి. ఆ బోధ అది దేవుడు ఇచ్చినటువంటి ఉపదేశముగా ఉండాలి, అపోస్తుల బోధగా ఉండాలి. దానికి భిన్నమైనది అనుసరిస్తే అది వాత వేయబడిన మనసాక్షిగా మారుతూ ఉన్నది. ప్రియులారా, అబద్ధికులు వాత వేయబడిన మనసాక్షి గలవారై అనగా మూల భాషలో దీని అర్థం ఏమిటన్నట్లయితే, ఆ ఆదిమ కాలంలో గాయములను, వూండ్స్ను స్వస్థపరచటానికి వారు ఐరన్ రాడ్ను కాల్చి దాన్ని ఆ గాయం మీద వాళ్ళు పెడతాం జరుగుతూ ఉండేది. అప్పుడు అక్కడ ఉన్నటువంటి కణములు అవి కాల్చివేయబడ్డం అనగా సహజ శరీరంలో ఉన్నటువంటి స్పర్శ కోల్పోతూ ఉన్నారు. ప్రియులారా, ఆ విధంగా వాళ్ళు గాయాన్ని మార్పుతూ ఉన్నారు. అక్కడ చర్మ రూపమే మారిపోతూ ఉన్నది. అదే వాత వేయబడ్డం అనగా స్పర్శ జ్ఞానం కోల్పోవటం. ప్రియులారా, చేస్తున్నటువంటి పాపము లేక అవిధేయత వాక్యానికి, ఉపదేశానికి దూరంగా పోతున్నటువంటి ఆ స్వభావాన్ని, పరిస్థితుల్ని ఏమాత్రం కూడా మనసాక్షి ఉన్నది కానీ అది పనిచేయడం లేదు, అది ఒప్పిస్తూ ఉన్నది కానీ గ్రహించలేనటువంటి పరిస్థితి. ఇదే సీయర్డ్ కాన్షియన్స్. ప్రియులారా, వాళ్ళు ఏం చేస్తారన్నట్లయితే వివాహాన్ని నిషేధిస్తారు. రెండవది, కొన్ని రకాలైన ఆహార వస్తువులను తినకూడదు. కేవలం మీరు వెజిటబుల్సే తినండి, మాంసాహారం తినడం అది పరిశుద్ధులకు తగింది కాదు, ఏదో కొన్ని వాళ్ళు తీసుకుని వస్తారని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. ప్రియులారా, గమనించండి, వివాహాన్ని నిషేధించడం ప్రియులారా అది వాక్యానుసారం ఎంత మాత్రము కాదని దేవుని వాక్యం చెప్తూ ఉన్నది. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7:2 మీలో ప్రతి పురుషుడికి సొంత భార్య, ప్రతి స్త్రీకి సొంత భర్త ఉండవలన, కారణం జారత్వములు జరుగుతున్నవి. ప్రియులారా, నరుడు ఒంటరిగా ఉండడం మంచిది కాదని దేవుని వాక్యంలో మనం చూస్తూ ఉన్నాం. రెండవది, మనం గమనించినట్లయితే
ఆహార విషయంలోను గమనించినప్పుడు దేవుడు ఈ విధంగా చెప్తున్నాడు, మీరు కృతజ్ఞతాస్తులు చెల్లించి తినడం మూలంగా ఏది నిషేధింపతగినది కాదు. అయితే ప్రియులారా, భక్తి అనేది, పరిశుద్ధత అనేది ప్రియులారా, మనం ఎలాంటి ఉపదేశాన్ని, ఎలాంటి వాక్యాన్ని అనుసరిస్తున్నామో దాన్ని బట్టి ఆధారపడి ఉన్నది. అది అంతరంగ పరిశుద్ధతను బట్టి ఆధారపడి ఉన్నది. బాహ్యంగా ధరించుకునే వస్త్రములు లేక ఆహార నియమాలు ఇవి భక్తిని ప్రియులారా ప్రభావితం చేయలేవు. భక్తి అనేది బాహ్య రూపంగా చూపించే ఒక పనిముట్టు వస్తువు కాదండి. అది హృదయం నుంచి వచ్చేది. అది హృదయంలో జరిగే లోతైన మార్పుని మనం గ్రహించాలి. ప్రియులారా, ఈ సియర్డ్ కాన్షియన్స్ అనేది క్రైస్తవుల మధ్య, సేవకుల మధ్య మనం చూస్తూ ఉన్నాం. ఈ తప్పుడు బోధలందు విశ్వాసం ఉంచటం. ఆ తర్వాత మనం మరొకటి గమనించినట్లయితే అపోస్తులకు రాసిన పత్రిక 24వ అధ్యాయం 16వ వచనంలోను, తిమోతికి రాసిన మొదటి పత్రిక 3వ అధ్యాయము 9వ వచనంలో ప్యూర్ కాన్షియన్స్ గురించి రాయబడింది, అనగా నిర్దోషము లేక నిర్మలమైన మనస్సాక్షి. ప్రియులారా, పౌలు తను తెలియజేసాడు తన సాక్ష్యము, నేను నేటి వరకు కేవలము మంచి మనస్సాక్షితోటి నేను జీవిస్తూ ఉన్నాను, నేను నిర్మలమైన మనస్సాక్షిని నేను అభ్యాసం చేసుకుంటున్నానని చూపిస్తూ ఉన్నాడు. ప్రియులారా, ఆ తర్వాత మనం మరొకటి చివరిగా గమనించినట్లయితే హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో ఈ విధంగా వ్రాయబడింది. ఒకసారి మనం చూద్దాం. హెబ్రీయులకు రాసిన పత్రిక 9వ అధ్యాయము 9వ వచనంలో మనం ఈ విధంగా చూస్తే, ఆ గుడారం ప్రస్తుత కాలమునకు ఉపమానముగా ఉన్నది. ఉపమానార్థమును బట్టి మనస్సాక్షి విషయంలో ఆరాధకునికి సంపూర్ణ సిద్ధి కలుగజేయలేని అర్పణలను బలులను అర్పింపబడుచున్నవి. ప్రియులారా, ఆరాధకుడు వర్షిప్పర్ గురించి చెప్పబడింది. సంపూర్ణ సిద్ధి చేయలేనటువంటి మనస్సాక్షిని సంపూర్ణ సిద్ధి అనగా ఈ కాన్షియన్స్ను పెర్ఫెక్ట్గా ఉంచలేనటువంటి ఆరాధన భక్తి. కాన్షియన్స్ను, మనస్సాక్షిని పరిపూర్ణం చేసేది ఏమిటి? ప్రియులారా, గమనించండి. ఇదే అధ్యాయం 9వ అధ్యాయము 14వ వచనం, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచి జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రియులారా, క్రీస్తు యొక్క రక్తము నిర్జీవ క్రియలను విడిచనగా డెడ్ వర్క్స్, కొన్ని పనులు, కొన్ని క్రియలు మరణాన్ని కలుగు చేస్తాయి, మరణార్థమైన ఫలాలు. రోమపత్రిక 7వ అధ్యాయంలో మనం చూస్తాం, మనం ధర్మశాస్త్రం నుండి వేరై క్రీస్తు కొరకు ఫలములు ఫలించడానికి, దేవుని కొరకు ఫలించడానికి క్రీస్తును వేరొకను మనం చేరుకున్నాం. క్రీస్తుని చేరుకున్నాము గనుక, క్రీస్తులోనికి వచ్చాము గనుక మనము దేవుని కొరకు ఫలించగలం. దేవుడు ఆశించినటువంటి మారు మనసుకు తగిన ఫలం లేక సత్క్రియలు మనం ఫలించగలుగుతున్నాం, జీవార్థమైన ఫలాలు ఫలించగలుగుతున్నాం. క్రీస్తుకు వేరుగా ఉన్నట్లయితే మనము నిర్జీవ క్రియలు మన జీవితంలో కనపడుతూ ఉన్నాయి, లేక డెడ్ వర్క్స్. పిల్లరా, ఏ వ్యక్తి కూడా నిర్జీవ క్రియలు అనగా క్రీస్తుకు వేరుగా ఉండి జీవించే జీవితం అంతా కూడా చేస్తున్న భక్తి, ఒకవేళ సొంతంగా కల్పించుకున్నటువంటి ఎలాంటి భక్తి అయినా ఈ లోకంలో, ఈ భూమి మీద అది నీకు పరిపూర్ణమైన భక్తి కాదు, నీవు పెర్ఫెక్ట్ వర్షిప్పరు కాదని దేని వాక్యం హెచ్చరిస్తూ ఉన్నది. పిల్లరా, నిర్జీవ క్రియలను విడిచి, మారు మనసు అనగా అర్థం ఏమిటి? దేని వాక్యం ఏ విధంగా చెప్తూ ఉన్నది? హెబ్రీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 1వ వచనంలో, కాబట్టి నిర్జీవ క్రియలను విడిచి మారు మనసు పొందడం. ప్రియులారా, నీవు తిరిగి జన్మించావా, మారు మనసు పొందేవారు మనం ప్రశ్నిస్తూ ఉన్నప్పుడు గ్రహించాల్సిన ఒక విషయం ఏమిటన్నట్లయితే, నిర్జీవ క్రియలను విడిచి ప్రియులారా దేవుని కొరకు ఫలించటం. నిర్జీవ క్రియలను విడవనంత వరకు మనం బహుశా దేవుని పనుల్లో మనం పాలు పొందుకొనవచ్చు, కానీ మనం దేవుడికి వేరుగా ఉన్నామని, దేవుడి కొరకు ఫలించడం లేదని గ్రహించాలి. ప్రియులారా, పర్ఫెక్ట్ వర్షిప్ దేవుడు ఆశిస్తూ ఉన్నాడు. యోహాను సువార్త 4వ అధ్యాయము 24-25 వచనాల్లో దేవుడు వెతుకుతూ ఉన్నాడు తండ్రిని ఆరాధించడానికి ఆత్మతోనూ సత్యంతోనూ. ప్రియులారా, ఇది పర్ఫెక్ట్ వర్షిప్ అనగా ఇది నిర్జీవ క్రియలను విడిచి చేసే ఆరాధనగా మనం ఇక్కడ గ్రహిస్తూ ఉన్నాం. ప్రియులారా, ఇంకా మనం ముందుకు వెళుతూ ఉన్నప్పుడు పౌలు ఈ విధంగా తన యొక్క మనస్సాక్షిని నేను ఒక అభ్యాసం చేసుకుంటున్నాను, ఎల్లప్పుడూ కూడా నిర్దోషంగా ఉండాలని ఈ విధంగా తెలియజేశాడు. అపోస్తులకు రాసిన పత్రిక 24వ అధ్యాయం 16వ వచనంలో ఈ విధంగా తెలియజేశాడు. ఇశ్రాయేలు అందరూ యూదులను పిలిచి అతను మాట్లాడుతూ ఈ విధంగా చెప్పాడు, నేను ఎల్లప్పుడూ నా మనస్సాక్షిని నిర్దోషమైనదిగా ఉండినట్లుగా అభ్యాసం చేసుకుంటూ ఉన్నాను. ప్రియులారా, అభ్యాసం అనే దానికి మూల పదం, దాని అర్థం ఏమిటన్నట్లయితే అస్కేవో అనే పదం గ్రీకులో ఉపయోగించబడింది. దాని అర్థం టు ప్రాక్టీస్ యాజ్ అన్
ఆర్ట్. అభ్యాసం చేయడం అనగా ఒక ఆర్ట్ను, ఒక కళను నిరంతరం అభ్యసిస్తూ ఉన్నట్లుగా, లేదంటే ఒక ఆటను, ఉదాహరణకు ఒక టెన్నిస్ అయి ఉండొచ్చు, రోజు అభ్యాసం ప్రాక్టీస్ చేయడం ద్వారా, లేక ఒక మార్షల్ ఆర్ట్ అయి ఉండొచ్చు, అది రోజు అభ్యాసం చేయాలి ప్రియులారా, విడిచిపెట్టకూడదు. ఒక రోజు చేసి చాలా రోజులు దాన్ని మర్చిపోవడం ఎంత మాత్రం అది అభ్యాసం అని చెప్పబడదు. అనగా దాని మీద ఒక బలమైన ఎఫర్ట్, దాని మీద ఒక గొప్ప ప్రయత్నం అంతా పెట్టి అనుదినము ప్రాక్టీస్ చేయడం అని దీని అర్థం చెప్పబడింది. మన మనస్సాక్షిని ఎల్లప్పుడూ పరిశుద్ధముగా ఎందుకు ఉంచుకోవాలి, ఎందుకు అభ్యాసం చేయాలన్నట్లయితే ఈ విధంగా గమనించండి. తిమోతిలకు రాసిన పత్రిక 1 తిమోతి 3వ అధ్యాయం 9వ వచనంలో పౌలు తిమోతికి ఈ విధంగా ఆజ్ఞాపించాడు, నా కుమారుడా తిమోతి, నీవు నిష్కపటమైన విశ్వాసముతో పాటుగా నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఈ మంచి పోరాడాలని ఆజ్ఞాపించాడు. ప్రియులారా, మనందరికీ విశ్వాసం ఎంత అవసరమో, విశ్వాసముతో పాటుగా మంచి మనస్సాక్షిని అలవర్చుకుంటూ అట్టి రీతిగా మనస్సాక్షిని ఎల్లప్పుడూ నిర్దోషంగా ఉండునట్లుగా అభ్యాసము చేయాల్సి ఉన్నది. క్రైస్తవులమైన మనము చాలామంది గమనిస్తున్నాం, విశ్వాసం మనకి డాలు వంటిది, విశ్వాసం ద్వారా రక్షించబడుతున్నాం, ఆవగింజంత విశ్వాసం చాలు. అదే సమయంలో ప్రియులారా, పౌలు మంచి పోరాటం పోరాడాను, నా పరుగు ముగించానని 2వ తిమోతికి రాసిన పత్రిక 4వ అధ్యాయము 6-7 వచనంలో చెప్పాడు కదా. అక్కడేమని చెప్పాడు, విశ్వాసం కాపాడుకుంటుని. అదేవిధంగా అపోస్తలుల కార్యములు 24వ అధ్యాయం 16వ వచనంలో నేను ఎల్లప్పుడూ నిర్మలమైన మనస్సాక్షి కలిగి ఉండాలని అభ్యాసం చేసుకుంటున్నాను. ప్రియులారా, ఫెయిత్ అండ్ గుడ్ కాన్షియన్స్ గోయింగ్ టుగెదర్, ఈ విశ్వాసము మంచి మనసాక్షి రెండు కలిసి వెళుతూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ప్రియులారా, మనం గమనించండి, ఇట్టి మనసాక్షి మనం కలిగి ఉండాలంటే ఏం చేయాలి? వీక్షిస్తూ వింటూ ఉన్నటువంటి మనము ఎక్కడ ఎట్టి పరిస్థితుల్లో ఉన్నప్పటికీ మన మనసాక్షి నిర్మలమైనదిగా, నిర్దోషమైనదిగా ఉండాలంటే ఏం చేయాలి మనం? ప్రియులారా, గమనించండి, క్రీస్తు రక్తము మనలను శుద్ధి చేయను, జీవము గల దేవుని సేవించుటకు మీ మనస్సాక్షిని ఎంతో ఎక్కువగా శుద్ధి చేయను. ప్రియులారా, ఈరోజు ఒకసారి వినండి మీ మనస్సాక్షి స్వరం. మనస్సాక్షి అది మన హృదయంలో పెట్టినటువంటి ఒక ఇన్నర్ వాయిస్గా మనం గమనించాలి. లోపల నుంచి మనతో మాట్లాడుతున్నటువంటి ఒక స్వరం. ఆ కాన్షియన్స్ అనేది అవుట్ సైడ్ నుంచి వచ్చే వాయిస్ కాదు ప్రియులారా, నీ ఇన్నర్ వాయిస్, లోపల నుంచి వస్తున్నటువంటి స్వరం. ఆ స్వరానికి నీవు విధేయత చూపించాలి. ప్రియులారా, దేవుని పిలుపు ఏర్పాటులో ఉన్నటువంటి సంఘము యావత్తు ఈ రోజున విశ్వాసమును కాపాడుకుంటూ నిర్మలమైన మనసాక్షిని అభ్యాసం చేసుకుంటూ ఇదిగో దేవుని రాకడకు అందరూ సిద్ధపడాలని నేను మిమ్మల్ని అందరినీ ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. మీకోసం నేను ప్రార్థన చేస్తూ ఉన్నాను. వీక్షిస్తున్న మనందరము దయచేసి ప్రార్థన చేసుకుందాం. ప్రేమ స్వరూపైన మా తండ్రి, జీవము గల దేవ, పరిశుద్ధుడా, ఈ సమయంలో మీరు బయటకు తీసుకొచ్చిన నీ జీవపు మాటలు, వాక్యం బట్టి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను. ప్రభువా, విశ్వాసంతో పాటుగా మంచి మనసాక్షి కలిగి ఉండాలని, ఈ మంచి పోరాటం పోరాడాలని నీ వాక్యంలో మీరు చూపించారు. పౌలు రీతిగా విశ్వాసాన్ని కాచుకొని మంచి మనసాక్షి కలిగి ఉండడానికి నిరంతరం అభ్యసించాడు. అట్రీతిగా చూస్తూ వింటూ ఉన్న ప్రతి సహోదరుడు సహోదరికి వారందరికీ అనుగ్రహించి నీ మహిమగల రాకడకు సిద్ధపరచమని, నీ పునరుద్ధానంలో విశ్వసించిన మేమందరము ప్రభువా అట్టి మనసాక్షి కలిగి ఉండాలని నీవు మమ్మల్ని ఆశిస్తున్నట్లుగా సిద్ధపరచమని మా ప్రార్థనా స్తుతి ఆరాధన విన్నపములు యేసుక్రీస్తు పునరుద్ధరణ నామములో సమర్పిస్తున్నాము తండ్రి. ఆమెన్. అందరికీ వందనాలు. ప్రైజ్ ది లార్డ్.